నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాగే మనీకి సంబంధించి చాలా ఇంటర్వ్యూస్ నాతోనే చాలామంది ప్రముఖులతో చూసి ఉంటారు. కానీ నేను ఇప్పుడు మీకు పరిచయం అక్కర్లేదు. బట్ మన ఛానల్‌కి మొదటి వీడియో కాబట్టి పరిచయం చేస్తున్న వ్యక్తి అని చెప్తున్నాను. ప్రసాద్ గారు విశ్వగురు. అసలు ఈయన విశ్వగురు ఎందుకయ్యారు? అది తెలుసుకుంటూనే ముఖ్యంగా మనీకి సంబంధించి ఆకర్షణ సిద్ధాంతం ఏమిటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రసాద్ గారి మాటల్లో. ప్రసాద్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా, లేదా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మనీకి సంబంధించిన ఏ సమస్య అయినా తప్పకుండా దానికి సంబంధించిన ఒక వీడియో చేయడం జరుగుతుంది. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి. సో చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటే మొత్తానికి ఆల్మోస్ట్ 2 months 2-3 months నుంచి ఫోర్ టైమ్స్ రావడానికి వచ్చాను. ఏదో ఒక ప్రాబ్లంతో లాస్ట్ టైం కూడా రేపు షూట్ అనగా ఈ రోజు క్యాన్సిల్ అయింది. విశ్వం సహకరించలేదు, ఈ రోజు సహకరించింది. సో విశ్వగురు గారు ఈరోజు మా ముందు కూర్చొని మాతో వీడియో చేస్తున్నందుకు ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. నాకు కూడా. నెక్స్ట్ అసలు ఏమిటి మనీ సిద్ధాంతం ఏమిటి? దీన్ని ఆకర్షించడానికి కూడా నిజంగా సిద్ధాంతాలు ఉంటాయా? ఎలాంటి సిద్ధాంతాలు ఉంటాయి? మీరు ప్రాక్టికల్గా తెలుసుకుంది ఏమిటి? ఈ విషయాలు చెప్పండి. ఇది ఆకర్షణ సిద్ధాంతం అండి, దీని పేరు. ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతం అంటే డబ్బు ఒక్కటే అని కాదు, ఈ విశ్వంలో ఉన్న దేన్నైనా ఆకర్షించడానికి ఒక సిద్ధాంతం అనేది ఉంది. ఓకే, దాన్నే ఆకర్షణ సిద్ధాంతం అంటారు. ఈ ఆకర్షణ సిద్ధాంతం పని చేయాలంటే అండి 2 పాయింట్లు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఫస్ట్ ఒకటి ఏంటంటే శక్తిని ఎలా ప్రయోగించాలి, అలాగే ఓపికగా ఎలా ఉండాలి. ఈ రెండింటిని కనుక నేర్చుకుంటే దేన్నైనా ఆకర్షించవచ్చండి. డబ్బు కావచ్చు, రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సరి చేసుకోవడం కావచ్చు, ఎనీథింగ్ అండి, ఏదైనా. ఫస్ట్ ముందుగా చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే డబ్బు. ఏ వర్క్ జరగాలన్నా డబ్బే. ఆ డబ్బుని ఎలా ఆకర్షించాలనేది తెలుసుకుంటే ప్రతి మనిషి ఇక్కడ ధనవంతుడైపోవచ్చు. నా జీవితంలో జరిగిన ఆ సంఘటన నన్ను ఈ సబ్జెక్ట్లో డెప్త్గా వెళ్ళడానికి సహాయం చేసింది. 2016 కరెక్ట్గా. అప్పుడప్పుడే డబ్బులు మారాయి, మానిటైజేషన్. పాత నోట్లన్నీ చెల్లవని చెప్పి ఒక న్యూస్ బయట వచ్చింది. ఎప్పుడైతే ఆ న్యూస్ బయట వచ్చిందో అండి, నా ముందు అన్ని 1000 రూపాయల కట్టలు 5 కోట్లు ఉన్నాయి. ఓకే, ఆ డబ్బు నేను ఆకర్షించింది. ఎలా అంటే క్రికెట్ బెట్టింగ్స్ అండి. దానికి ముందు నాకే స్కిల్స్ లేవు. ఏం ఇంగ్లీష్ రాదు, ఎవరితో మాట్లాడడం తెలియదు, ఏం రాదండి, ఏం తెలియదు. కానీ ఒక పెద్ద సంఘటన, ఒక అవమానం, ఆ అవమానం నుంచి ఒక బలమైన ఆలోచన, నేను కూడా ఎలాగైనా కోటీశ్వరుడు అవ్వాలి అని. ఎందుకంటే ఒక అతను అన్నారండి, ఆయన ఒక ఇంటిని 3 కోట్లతో కట్టారు. నేను ఏదో చిన్న జాబ్ చేస్తున్నప్పుడు నీ బ్రతుకు నా ఇంటి ఇటుకకి సరిపోదు అన్నాడు. దాంతో నాకు ఈ లైఫ్ కాదు, ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలన్న ఆలోచనలు పుట్టాయి. దాంతో నాకే స్కిల్స్ ఉన్నాయని నేను ఆలోచించాను. ఏ స్కిల్స్ లేవు, ఏం ఇంగ్లీష్ ఒక ముక్క రాదు, ఏం తెలియదండి. కానీ ఆకర్షణ సిద్ధాంతం అనేది ఉంది అని తెలుసుకున్నాను. అంటే 2012లో నేను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో ఒక జీడీగా డ్యూటీ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు హిందీలో రిలీజ్ అయ్యాయండి ఈ ఆకర్షణ సిద్ధాంతానికి సంబంధించి. వాటిని చూస్తూ ఉండేవాడిని. చూస్తూ అప్పుడే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. నేను ఇదే సిఆర్పిఎఫ్లో ఉంటే ఇలాగే కూమింగ్ చేసుకుంటూ, ఇలాగే ఫైట్లు చేసుకుంటూ, నక్సల్స్తో ఎక్కడున్నారని వెతుక్కుంటూ అడవుల్లో బ్రతికేయాలా, నేను కూడా స్వేచ్ఛాజీవినే కదా, బయటికి వెళ్ళి బాగా రిచ్గా బ్రతకచ్చు కదా అన్న ఆలోచనలు అప్పటి నుంచి ఉన్నాయి. ఎప్పుడైతే ఆ వీడియోస్ చూస్తానో అప్పటి నుంచి. ఆ నిర్ణయమో ఏమో తెలియదు, కానీ అక్కడ నుంచి రిజైన్ చేసి వచ్చేసానండి. వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియదు. మళ్ళీ అప్పుడు ఒక జాబ్లో జాయిన్ అయ్యాను, ప్రైవేట్ కంపెనీలో. అప్పుడు ఈ అవమానం జరిగింది. అప్పుడు ఈ ఆకర్షణ సిద్ధాంతం నాకు గుర్తుంది కాబట్టి అప్లై చేయడం స్టార్ట్ చేశాను, ఎలా ఆకర్షించాలనేది. వాటికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, నీకు కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి. వాటిని చేసినప్పుడు ఆకర్షించవచ్చు. ఆ ప్రాక్టీసెస్ని మొదలు పెట్టానండి. వచ్చి పడిపోయింది డబ్బు. ఎక్కడెక్కడున్న వాళ్ళు పరిచయం అయ్యారు. వైజాగ్, విజయవాడ, ముంబై, ఎక్కడెక్కడ వాళ్ళు. అప్పుడు కూడా అండి ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను, ట్రస్టెడ్ క్రికెట్ బుకీ అవైలబుల్ అని.
దాన్ని చూసి కాల్ చేశారు. అదే ఇప్పుడు కనుక పోస్ట్ పెట్టామనుకోండి, ఫస్ట్ ఎవరు కాల్ చేస్తారంటే పోలీసులు కాల్ చేస్తారు. అంతే కదా. అవును. అప్పుడు మనకి థాట్ ఉందంటే పోలీసుల చూపు కూడా దాని మీద పడదండి. అలా ఈ మెకానిజం పనిచేస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఆకర్షణ సిద్ధాంతం గురించి చెప్తున్నాను స్పష్టంగా. వర్షాలు పడాలని కోరుకుంటారండి, జాతరలు చేస్తూ ఉంటారు. ఆ జాతరలు చేసేటప్పుడు ఎప్పుడైతే పూజలు చేసి అదేదో బలులు ఇవ్వడం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదు, దాని పక్కన పెడదాం. ఇలా బలులు ఇచ్చి తీవ్రంగా కోరుకుంటారండి. ఆ రోజు నైట్ కానీ మరుసటి రోజు కానీ వర్షం పడిపోతుంది. మీరు గమనించి చూడండి. ఇప్పుడు కరువు కాటకాలు వచ్చినప్పుడు కూడా అక్కడ దాకా ఎందుకు మనకి సర్వమత ప్రార్థనలు అని చెప్పి వర్షానికి చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆ ప్రార్థనలు అయిన తర్వాత వర్షం పడుతుంది. మరి కొంతమంది ఇంకా తీవ్రంగా హోమాలు యజ్ఞాలు కూడా చేస్తూ ఉంటారు. అవి చేసిన వెంటనే పడతాయండి వర్షాలు. అక్కడ ఏం గమనించవచ్చు అంటే, ఇప్పుడు ఒక మనిషి తీవ్రంగా కోరుకుంటే కొంత ఫలితం ఉంటుంది. ఒకే కోరికని అందరూ కలిపి కోరుకుంటే కనుక దానికి బలం పెరుగుతుందండి. అట్లా స్థాయి అనేది ఉంటుంది కోరికల్లో కూడా. ఒక మనిషి జస్ట్ అనుకుంటారు నేను సీఎం అయితే బాగుంటుందని, ఇంకొక మనిషి కొంచెం ప్రయత్నం చేస్తాడు, ఇంకొక మనిషి ఇదే జీవితం అని కూర్చోంటాడు, నేను సీఎం అయి తీరాలి ఈ జన్మకి అని. అట్లాంటి వాళ్ళు అవకాశాలు విశ్వం ఏం చేస్తుంది అంటే ఇట్లాంటి వాళ్ళకే అవకాశాలు ఇస్తుంది, వాళ్ళనే సీఎం చేస్తుంది. అట్లా నా దృష్టిలో కూడా అది నేను ఒక బలమైన థాట్ని రిలీజ్ చేశాను, నాకు ఈ లైఫ్ వద్దు, ఇంకంతా రిచ్ లైఫే కావాలి అని. కాబట్టి ఆ పోస్ట్ని కనీసం ఎవ్వరికి చూపించదండి. ఎవరైతే బెట్టింగ్ వేయడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళ కంటికి మాత్రమే కనపడుతుంది. అలా ఈ మెకానిజం పనిచేస్తుందండి. విశ్వశక్తి ఎప్పుడూ కూడా బలమైన కోరికనే పట్టుకొని ఉంటుంది. ఒకవేళ అప్పుడు నేనే గనక ఆలోచించాను అనుకోండి, ఇది ఎవరైనా పోలీసులు చూస్తారేమో అని, వెంటనే వాళ్ళకి చూపించేస్తుంది. థాట్ని పట్టుకుంటుందండి. ఈ థాట్ని పట్టుకొని మన లైఫ్లో ఏం జరగాలో జరుగుతూ పోతుంది. ఇలా ఎవరైనా ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చండి. నా లైఫ్లో ఇది పెద్ద మిరాకిల్. ఎందుకంటే దానికి ముందు నా దగ్గర ఉన్నది జీరో. అంతేకాకుండా మా అమ్మ గోల్డ్ తాకట్టు పెట్టాను, నా దగ్గర ఉన్న బైక్ తాకట్టు పెట్టాను. ఒక 10 లక్షల మైనస్లో నుంచి 6 నెలల్లో ఒక 5 కోట్ల రూపాయలని చూసానంటే ఇది ఒక పెద్ద మిరాకిల్ అని చెప్పచ్చు. చాలా పెద్ద మిరాకిల్ అది. అందుకు దీంట్లో డెప్త్గా వెళ్ళడానికి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండిందండి. దాంతో ఈ సబ్జెక్ట్లో డెప్త్గా వెళ్ళి నేను ఒక్కడనే కాదు ఇంకా 10 మంది మారాలని చెప్పి, అంటే బెట్టింగ్ వేసని కాదు, ఈ సిద్ధాంతాన్ని అప్లై చేస్తే ఎవరికైనా వస్తుందండి. కానీ వాళ్ళకున్న స్కిల్స్ని పట్టుకొని ఈ విశ్వం అనేది డబ్బు తెచ్చిస్తుంది. అంటే డబ్బు అంటే పైనుంచి పడదు. ఎందుకంటే వీడియోస్ చూసే వాళ్ళందరూ ఈ మధ్యకాలంలో ఈ ట్రోలింగ్ ఛానల్స్ ఇవన్నీ ఎక్కువ అవ్వడంతో ప్రతి పాయింట్ని నెగిటివ్గానే చూస్తూ ఉంటారు. కాబట్టి చెప్తున్నాను, డబ్బు అనేది విశ్వం ఇలా గాల్లో అయితే వేయదు, అవకాశాలను అయితే చూపిస్తుందండి కోరికని పట్టుకొని. వాటిని అందిపుచ్చుకున్నప్పుడు ఎవరైనా రిచ్ 100% వాళ్ళు అనుకున్నది గోల్ రీచ్ అవుతారు. ఖచ్చితంగా. సో సిద్ధాంతం ఏంటి అది చెప్పండి. సిద్ధాంతమే అండి, అంటే దానికి ప్రాక్టీసెస్ ఉంటాయి. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం అంటారు. ఎప్పుడైతే మనము ప్రాక్టికల్ చేస్తామండి అప్పుడు మైండ్కి అర్థమవుతుంది. లేదనుకోండి మాటల రూపంలో ఎంత చెప్పినప్పటికీ, థియరీ ఎంత చెప్పినప్పటికీ పెద్ద అర్థం కాదు. ఇప్పుడు సంతోషంగా ఉన్నారండి, దీన్ని మాటల్లో వ్యక్తపరచండి అంటే ఏ భూమి మీద పుట్టిన ఎవ్వరు కూడా సంతోషాన్ని మాటల్లో వ్యక్తపరచలేరు. దుఃఖంలో ఉన్నారు, దుఃఖం ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి మాటల్లో అంటే ఎవ్వరు చెప్పలేరండి. దాన్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే, దుఃఖాలు వద్దు సంతోషాలు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది మైండ్కి అర్థమవుతుందండి. ఓకే, ప్రసాద్ గారు చెప్తుంటే నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రాక్టికల్ ఏమిటి, డబ్బుని ఆకర్షించే సిద్ధాంతాల యొక్క మీరు చెప్పే థియరీని విత్ ప్రాక్టికల్లో చేసి చూపిస్తారు. సో క్లాసెస్లో ఉంటాయండి, ప్రాక్టికల్స్ అన్ని క్లాసెస్లో ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది దానికి. వీడియో ముఖంగా కాకుండా క్లాసెస్ కండక్ట్ చేసినప్పుడు ఎవరైనా వస్తే ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి వాటిని. ఓకే, రైట్. సో ప్రసాద్ గారు చెప్పే కొన్ని ప్రాక్టికల్స్, అసలు సిద్ధాంతాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన విషయాలు ఏమిటి, మనం ఎలా మనీని అట్రాక్ట్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా మనం కూడా తెలుసుకుందాం. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పారు కాబట్టి, ఎక్కడో అభూత కల్పనలు కాదు.
ఖచ్చితంగా జరిగింది చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడే ప్రయత్నం చేస్తాను ప్రసాద్ గారితో. ఇంతవరకు సెలవు, నమస్తే.